మాతృదేవోభవ. నిదుర పొమ్మన్నను నిముషముగూడ నిదురపోది ప్రేమ నిత్యమీ ప్రేమ చెదరిపోయిన వేళ శిశువు గుండెలకు చెమ్మగిల్లిన కళ్ళు చేర్చుని ప్రేమ కదిలించుని ప్రేమ కదలది ప్రేమ కన్నీరు తొలగించు కన్నీటి ప్రేమ ఎదను కోసిన గాని ఏడ్వది ప్రేమ ఈ కాలు జారునం చేర్చుని ప్రేమ మన తల్లి తరువోజ మన మనఃపూజ మన జన్మమున కామె మధుమాధవీజ. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 684వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. తరంగం అలక తీర్చే ప్రయత్నం కవి చేస్తే అది ఫలించింది. చక్కగా వచ్చి ఓ పూలదండ మెడలో వేసినంత ఆనందంగా అతన్ని ఇలాగ మెడ చుట్టూ చుట్టుకునేసరికి పూలదండను సభలోన ధరించిన విడంబముతోపగ గుచ్చి ఎత్తి ఇలా దగ్గరికి గుచ్చి ఎత్తుకుని ముద్దు పెట్టుకున్నట్ట. ఆలాలింపులను చిత్తగించి కరడంబ ఆర్ద్రంబుగానిట్లెనెన్ ఆలాలింపులను చిత్తగించి కరడంబ ఆర్ద్రంబుగానిట్లెన్ చాలును పద్యగంధముల చర్చావేదికల్ మావలెన్ వేలాపాలన మీకు వీలుపడునా మావలెన్ వేలాపాలన మీకు వీలుపడున వేయిండ్ల పూజారులై లీలామోద కథా విధానముల వల్లీలస్యముంజేయరే వేయిండ్ల పూజారులై లీలామోద కథా విధానముల వల్లీలస్యముంజేయరే. ఆలాలింపులను చిత్తగించి కరడంబ ఆర్ద్రంబుగానిట్లనెన్. కరడము కొత్త మాట కెరటానికి. కరడం అంటే కూడా కెరటం అని అర్థం, అచ్చ తెలుగు మాట. అలా లాలించడాన్ని చూసి కెరటం ఎలా ఉంటుంది ఆర్ద్రంగా. చాలును పద్యగంధముల చర్చావేదికల్. కోపం వచ్చేలా చేస్తారు, కోపం వచ్చేసరికి గంధం పట్టుకు బయలుదేరతారు. గంధము పూయుదున అంటుంది. వచ్చేలా చేయడం ఎందుకు? ఏ క్రమశిక్షణ లేదా? కవంటే క్రమశిక్షణ ఉండదా అంటుందండి. చాలామంది కళాకారులు లోకంలో నేర్చుకోవాలి. కళాకారుడైనంత మాత్రాన క్రమశిక్షణ రహితంగా ఉండక్కర్లేదు. కొందరు కవులు ఉంటారు, వారు రాసిన పద్యాలు ఎక్కడున్నాయో వారికి తెలియదు. ఆ కాగితం కోసం మేము ఎక్కడ పెట్టా, ఆవిడేం చేస్తుంది, పొయ్యిలో పెట్టేసి ఉంటుంది ఒళ్ళు బండి. ఇలా ఉండకూడదండి. మనకు ఒక కళ చేతిలో ఉన్నంత మాత్రాన ఇంకా కళలో లేనవై జీవితాన్ని మర్చిపోకల. కవికి క్రమశిక్షణ కూడా చాలా అవసరం. ఏ మనిషికైనా ముందు ఉండాల్సింది క్రమశిక్షణ. కవులు లేకపోయినా లోకానికి నష్టం లేదేమో, కొంతమంది కవులు లేకపోయినా, కానీ క్రమశిక్షణ లేకపోతే లోకానికి నష్టం. ఈ సమయానికి ఈ పని చెయ్యాలి, ఈ పని ఇలా చెయ్యాలి, ఈ కాగితం ఎక్కడ ఉండాలి, కళ్ళు మూసుకుంటే కాగితం దొరకాలి. కొవ్వొత్తులు ఎక్కడ ఉండాలి? కరెంటు పోయినప్పుడే కదా వాటి పని. చీకట్లో కూడా దొరికే చోట ఉండాలి. కొవ్వొత్తు కోసం వెతుక్కుంటూ మళ్ళీ భర్తను భార్య గుద్దేసి ఇద్దరు కలిసి పిల్లాన్ని గుద్దేస్తే చీకట్లో ఇక్కడ పెట్టమని చెప్పాను కదా అంటూ ఎందుకు? కేకలు బొబ్బలే. అందుకే జీవితంలో క్రమశిక్షణ చాలా ముఖ్యం. ఆ విషయాన్ని వ్యంగ్యంగా చెబుతోంది కెరటం. మీరు ఇంతేనయా కవులు పండితులు ఊరికే ఉపన్యాసాలు ఇస్తారు, ఏం చేయరు. ఎందుకంటే వాటిని చూసి మిమ్మల్ని గౌరవిస్తున్నారుగా. మీరు చేశారో లేదో ఎవరో పట్టించుకోరుగా, మాట్లాడితే చాలు. అందుకే మీరు ఇలా అలవాటు పడిపోయారు. మావలెన్ వేలాపాలన మీకు వీలుపడునా. వేలాపాలన అన్నదంటూ ఓ చమత్కారం ఉంది. సముద్రం వేలాపాలన ఎప్పుడూ వేల దాటదు. వేల అంటే చెలియలి కట్ట. పరమాత్మ మమ్మల్ని సృష్టించి ఈ చెలియలి కట్ట దాటద్దు ఓ సముద్రమా అంటే ఖచ్చితంగా మేము అలా ఉన్నాం. భీషోస్మాద్వాతః పవతే భీషోదేతి సూర్యక భీషాస్మాదగ్నిశ్చేంద్రశ్చ మృత్యుర్ధావతి పంచమఖ. ఉపనిషత్తులో చెబుతున్నాయని స్పష్టంగా. పరమాత్మ యొక్క భయం వల్లనే పంచభూతాలు పనిచేస్తున్నాయి లెక్క. అలా లేకపోతే పనిచేయవు. ఎప్పుడూ సంఘంలో, సమాజంలో, ఒక రాజ్యంలో భయం ఉండాల్సిందే. భయపడితేనే పనిచేస్తారు. కొంతవరకు అది ఇంకేదో విపరీతంగా పైశాచికంగా కాదు. అది కాస్త భయం లేకపోతే ఎవరో యజమాని మాట వినరండి. అందుకని యజమాని గంభీరంగా ఉండాలి. యజమానులు సరసంగా ఉండకూడదు. సంసారంలో సరసంగా ఉంటారు, యజమానులు సరసంగా ఉండకూడదు. యజమానులు గంభీరంగా ఉండాలి.
యజమాని కింది ఉద్యోగి భుజం మీద చెయ్యేసి మాట్లాడచ్చు, కానీ కింది ఉద్యోగి ఎంత చొరవ ఉన్నా యజమాని భుజం మీద చెయ్యి వేయకూడదు, వేయనివ్వకూడదు, ఆ యజమాని ఆ పరిస్థితి రానివ్వకూడదు, లేదా సంస్థ నడవదు. అదే నిర్వహణ సామర్థ్యం, మేనేజింగ్ ఎబిలిటీ. నేర్చుకోవాలి అది, ఆ క్రమశిక్షణ, ఆ పద్ధతి. వేలాపాలన, భగవంతుడే పంచభూతాలను అలా అదుపులో పెట్టాడు. అయితే వినరండి ఎవరు ఏ మాట వినరు. అందుకని భగవంతుని ఆజ్ఞను మేము పాటించి ఎప్పుడూ చిలేలకట దాటలేదే. మా వలని వేలాపాలన మీకు వీలు పడునా అంటుంది నవ్వుతున్నా. మాకు మళ్ళీ వేలాపాలన మీరు ఎక్కడ చేస్తారంటే వేలాపాల లేకుండా ఉంటారు మీరు, అదో వేలాపాలనలో అదో మాట. ఎందుకని ఎందుకుంటామండి? అందరం నేర్చుకుందాం. ఎందుకుంటామో తెలుసుకుంటే మానుకుంటాం కదా. తెలుసుకున్నాం కానీ మానుకోవాలి. వెయ్యిండ్ల పూజారులై లీలామోద కథా విధానములు వల్లీలాస్యం చేయరి. కవులకి, పండితులకి, మాలాంటి వక్తలకి ఒక దురభ్యాసం ఏమిటంటే ఏమన్నా పలకరించేవాడు ఉంటే పాపం ఇంకంతే, ఉపన్యాసం ప్రారంభం. ఇంకా పైగా మాలాగా రోజు 2 గంటలు టీవీలోనో బయట మాట్లాడే అలవాటు ఉన్నవాడు కొంత విసుకొస్తుంది. మూలాన్ని ఎవరూ పలకరించకుండా ఉంటే బాగుండి ప్రశాంతంగా పడుకుందాం, ఓ పుస్తకం చదువుకుందాం అని అనిపించే అవకాశం ఉంది. కానీ మామూలుగా మాట్లాడాలనే సరదా ఉండి పని పాట లేని వాళ్ళు ఉంటారు చూడండి. ఇక వీళ్ళని ఎవడన్నా పలకరిస్తే మా చిన్నతనంలో బళ్ళన్నీ ఎలా ఉండేవో తెలుసునండి, ఎందుకు ఇప్పుడు చెప్పుకునే ఏమిటి ఉపయోగం? అది అసూయపడ్డం తప్ప, బాధపడ్డం తప్ప ఆ సమాజాన్ని తిరిగి తీసుకురాగలమా? ఇలా మాట్లాడిన వాళ్ళకి వెంటనే ఓ సరదాగా ఓ మాట చెప్పాలి. మీ చిన్నతనంలో మీకు ఎంత జీతం ఇచ్చేవారు మాస్టర్ని అడగాలి. 200 అంటే ఇప్పుడు ఆ 200 తీసుకొని పెన్షన్ మానేయండి అని చెప్పాలి. మీ చిన్నతనం గొప్పలు చెప్తున్నారు కదండి మీరు, ఆ చిన్నతనంలో వచ్చే డబ్బు ఇప్పుడు తీసుకోండి, మానేయండి. ఎంతసేపు గొప్పలు, పాత గొప్పల గురించి అవి మళ్ళీ మళ్ళీ చెప్పుకోవడం వల్ల మనస్సు కుళ్ళిపోవడం తప్పితే ఉపయోగం లేదండి. అప్పుడు అలా ఉండేది, ఇప్పుడు ఇలా ఉండేది, అనవసరం ఈ మాటలన్నీ. ఎట్టి పరిస్థితుల్లో ఆ పరిస్థితులను మనం తీసుకురాలి. వర్తమానేషు కార్యేషు వర్తందేహి విచక్షణ. విచక్షణ కలిగిన వాడు ఎవడైనా వర్తమానం గురించే మాట్లాడతాడు. దానికి ప్రేరణ కోసం కావాలంటే ఎక్కడి నుంచైనా ఓ మంచి మాట తీసుకొచ్చి, సూక్తులు ఉంటాయి చూడండి, అవి చెప్పాలి. భారతంలో, రామాయణంలో పెద్దవాళ్ళు చెప్పినవు, వాళ్ళ జీవితంలో వాళ్ళకి అనుభవమైనవు. నేను ఒక మాస్టర్తో మాట్లాడుతుంటే ఇలా జరిగిందండి, దీనివల్ల ఇది సరైంది అని చెప్పి ఇక్కడికి ఉపయోగపడేలా ఉంటే ఆ సంఘటన చెబితే దాన్ని ఉపయోగించుకుంటాం. అంతేకాని ఊరికే గతకాల వైభవం అంతా వర్ణించుకుంటూ కూర్చుంటే ఇప్పుడు ఇది ఎలాగూ సాధ్యం కాదు. అది కొంతమంది అసూయపడ్డమో, కొంతమంది బాధపడ్డమో, కొంతమంది అవమానపడ్డమో ఏదో జరుగుతుంది, సంకుచితం అయిపోవడమో. ఇదే మానేయాలి. అందుకని మీకు అసలు ఒళ్ళు తెలియదయ్యా. వేయిండ్ల పూజారులై లీలామోద కథా విధానముల వల్లీలాస్యముం చేయరే. ఇదివరకు పూర్వం ఆడవాళ్ళు అనేవారు, ఎంతకీ మొగాళ్ళు భోజనానికి రాకపోతే 1000 పూజారమ్మ ఏ అరుగు మీద కూర్చున్నాడో పట్టుకోవాలి మా ఆయన అనేవారు. ఇదిగా ఊళ్ళో పల్లెటూళ్ళు అలా అరుగుల మీద కూర్చుని కబుర్లు చెప్పుకునేవాడు. ఇప్పుడు అలా లేదు, ఎవరో మన ఇంటికి వస్తారు, అది కూడా తగ్గింది అనుకోండి. ఇప్పుడు సరే మనం ఎవరింటికి వెళ్ళక్కలేకుండా, మన ఇంటికి ఎవరు రావక్కలేకుండా ఇది ఒకటి ఉంది కదా పెద్ద బాక్స్ టీవీ, అది అందరికీ చెబుతోంది అన్ని కబుర్లు. మాటికి నొక్కుంటూ కూర్చుంటే చాలు. ఈ కాలక్షేపం దీనికి తోడు ఇంకా ఇప్పుడు ఎన్ని వచ్చాయి, ఫేస్బుక్లు, ట్విట్టర్లు, వాట్సాప్లు. అసలు ఫోన్ పట్టుకుంటే వదిలే పనే లేదు. కొందరు అన్నం కంచం పట్టుకుంటే లేవడా పళ్ళెం పట్టుకుంటారు, ఒకటే పళ్ళేలు పట్టుకుంటారు. ఫోన్లు కూడా పళ్ళేలాగే ఉన్నాయి ఇప్పుడు, పెద్ద పెద్ద ఫోన్లు ఇంతంతా. ఇవి పట్టుకుని కూర్చుంటారు ఇక మాటికి వాట్సాప్ ఇంత చేస్తే వాట్సాప్లో ఏముంటుంది, గుడ్ మార్నింగ్, పొద్దున్న ఇదోటి తెలీదా గుడ్ మార్నింగ్ అని. ఈ కోడి గుడ్ మార్నింగ్ కూడా కావాలి ఇక్కడ. గుడ్ మార్నింగ్ వాట్సాప్ ఎందుకండి? ప్రతిరోజు లేవగానే గుడ్ మార్నింగ్ చెప్పాలా? చెప్పకపోతే సంబంధాలు దెబ్బతిన్నట్టేనా? ఆ బోడి ముక్కు తుమ్మితే ఊడిపోయే ముక్కు పోనీ. నిన్న గుడ్ మార్నింగ్ చెప్పలేదే, లేకపోతే నేను గుడ్ మార్నింగ్ చెప్పాను నువ్వు చూడలేదే, చూడాలా? అదే భారత జాతీయ పతాకమా, రాజ్యాంగ చట్టమా? ఏంటి చూసేది? శ్రీకృష్ణుని విగ్రహమా? పిచ్చి ముదురుతోందండి బాగా. అంతకంటే అత్యవసరమైన పని ఉంటేనే ఫోన్ చెయ్యాలి, అత్యవసరమైన పని ఉంటేనే ఏదైనా సందేశం పంపాలి. రోజు సందేశాలు పంపుకోవడం, రోజు మాట్లాడుకోవాల్సిన అవసరం ఏం లేదండి. అలా ఉంటేనే అభిమానాలు ఉన్నట్టు కాదు. అది చివరికి విసుగొస్తుంది కొంతకాలానికి. ఎందుకంటే కొన్ని సందేశాలు ఎలా ఉంటున్నాయంటే 3 పేజీలు చూడడం కూడా చికాకి. అంత పొడుగు ఏం చదువుతాం? ఒక ముక్కలో చెప్పాలి చెప్పదలుచుకున్న దాన్ని. మహా అయితే ఒక వాక్యం, మొత్తం అక్కడే ఒక వ్యాసరచన, ఓ ఆవు కాంపోజిషనే. అంత అవసరం లేదు. ఇది ఇబ్బంది పెట్టే విషయాలు ఇవన్నీ. ఎందుకంటే అవన్నీ చదువుకోవాలండి. చదివితే దానికి మనం స్పందించేది ఏదో చిన్న మాటలో అసలు స్పందించాల్సిన అవసరం కూడా ఉండదు. కానీ ఇంత చదవాలా వద్దా? ముఖ్యంగా మొహమాటం లేకుండా చెబుతున్న పెద్దవాళ్ళకి సందేశాలు పంపేటప్పుడు ఇలా ఆలోచించండి దయచేసి.
సుదీర్ఘమైన సందేశాలు పంపకూడదు. అవి చదివేందుకు కూడా వారికి సమయం ఉండదు. సుదీర్ఘమైన ఉత్తరాలు రాయకూడదు. అవి చదివేందుకు కూడా వారికి సమయం ఉండదు. ఇగో ఇలాంటి సంఘటనల వల్ల మన సమయం అంతా వృధా అవుతుంది. వెనక అరుగుల మీద కబుర్ల వల్ల వృధా అయింది. ఇప్పుడు వాట్సాప్లు, ఫేస్బుక్లు, ఎస్ఎంఎస్ల వల్ల వృధా అవుతుంది, లేదా ఫోన్ వల్ల. ఇది వెయ్యిండ్ల పూజారులై లీలామోద కథా విధానముల వల్లీలాస్యముని చేయరి. ఏవో కథలు చెప్పుకుంటూ తీగలు అలా అల్లుకుపోయినట్టు అల్లుకుపోతూ ఉంటారా అని చెప్పి ఒక హెచ్చరిక చేస్తోంది వ్యంగ్యంగా. అబ్బాయి, నేనంత సముద్రాన్ని అయి ఉండి కూడా లెక్కగా చెరియల కట్ట దాటకుండా ఉండడం వల్ల ఈ గౌరవం పొందగలుగుతున్నా. అలా ఉండాలి పద్ధతిగా. ఎందుకు మనం చెరియల కట్ట దాటాలి? ఎందుకు ఎక్కువ సమయం మాట్లాడాలి ఎవరితోనైనా? ఎందుకు పెద్ద పెద్ద ఉత్తరాలు రాయాలి? అవసరం ఏమిటి? ఏమైనా ప్రేమికులా? వాళ్లే రాసుకోవట్లేదు ఈవేళ. ఈ చిన్న చిన్న భాష ఏదో వాడుతున్నారు. 1, 4, 3 అంటూ ఏమీ అర్థం కాకుండా ప్రేమించడం మానేశారో కూడా తెలియదు. అది మళ్ళీ వాళ్ళని అడిగి తెలుసుకోవాల్సిందే. చేతస్థం తగ్గించుకుంటే సమయం బాగా మిగులుతుంది. అదంతా ఆత్మజ్ఞానానికి కేటాయించాలి, సమాజానికి కేటాయించాలి, బాధ్యతకు కేటాయించాలి. ఏం చేయగలం? ఏమీ చేయలేకపోతే జపం చేద్దామండి, చాలండి. ఏమీ చేయలేమనుకుందామండి, నిరాశకు పోవద్దండి. నమ శివాయ నమ శివాయ నమ శివాయ జపం చేయండి, బాగుంటుంది. భగవంతుడు కాపాడతాడు. కనీసం చేసేవాడు జీవితాన్ని కాపాడతాడు. అది రుజువైన విషయం ఎన్నోసార్లు. ఈ ఊరికే వాట్సాప్ల్లో, పత్రికల్లో, టీవీల్లో ఎన్ని చర్చలు చేసి ఎన్ని వ్యాసాలు రాసినా బాగుపడేది ఏం లేదండి. ఎందుకంటే ఎవరి పక్షం వాడే మాట్లాడుతున్నారు, అవతల పక్షాన్ని అర్థం చేసుకోవట్లా. ఎవరి పక్షం వాళ్లే. మాదో వర్గం, మా వాళ్ళు ఏం చేసినా అది సరైంది. మీదో వర్గం, మీరు మీ వైపు. ఇంకెప్పటికీ తెమలం ఇవి. మనం అవతల వాళ్ళ పక్షంలో ఉండి ఆలోచించగలిగితేనే సమస్యలు తీరతాయి. మనం ఎప్పటికీ ఈ బందిఖానాల నుంచి కులం, మతం, వర్గం, ఈ బందిఖానాల పార్టీ, వీటి నుంచి బయటపడలేకపోతున్నాం. ఇంకా వేదాంతం ఎందుకు? అదే మహత్తరమైన వేదాంతంలోకి వెళ్ళబోతున్నాం. అందుకే తరంగం ఉంటుంది. కవి ఎందుకు ఇలా అనుకుంటున్నానో తెలుసా? కవియుడి ఎందు చేరి కలకాలము కల్మష బాధలేక ఈ భువి సుఖ దుఃఖ యోగముల పూర్వముగా ప్రవచించు నాకు. కవి, నీ ఊళ్ళో చేరాక ఎంత సుఖంగా ఉందో తెలుసా? ఆ గాయాలన్నీ తగ్గాయ్యా అనగానే, నా బంగారు తల్లి అంత మాట అన్నావు, నాకు అంతే చాలు, నేను ఇక్కడే ఉండిపోతాను, ఇంటికి వెళ్ళాను. అలా అనకు, మళ్ళీ మీ ఆవిడ కోపం వస్తుంది. ఆయన అక్కడ ఆ ధర్మము చేయాలి, ఇక్కడ ఈ ధర్మము చేయాలి. ఆ ధర్మం ఒక్కటే చేయొద్దు, ఎన్ని ధర్మాలు చేసినా పర్వాలా. కవియుడి ఎందు చేరి కలకాలము కల్మష బాధలేక ఈ భువి సుఖ దుఃఖ యోగములు అపూర్వముగా ప్రవచించు నాకు. ఇట్టి విరహమోర్చు ఓపిక చెడెన్ ప్రియమిత్రమా ప్రేమ పాత్రమా. ఇట్టి విరహమోర్చు ఓపిక చెడెన్ ప్రియమిత్రమా ప్రేమ పాత్రమా. ఇవి పునరుక్తమైన భరింపగలేను గ్రహింపుమయ్యరో. ఇవి పునరుక్తమైన భరింపగలేను గ్రహింపుమయ్యరో. మామూలు మాటల్లో కూడా పద్యాల్లో పెట్టచ్చు, ఆత్మీయంగా, ఆర్ద్రంగా. ఆత్మీయ స్పర్శని కలిగించగలిగితే అది కవిత్వమేనండి. ఏదో ప్రత్యేకమైన ఒక అలంకారం ఉండాలి, ఇంత పెద్ద డమడమ భాష ఉండాలని ఏం లేదు. కవి యొడియందు చేరి కలకాలము కల్మష బాధలేక ఈ భువి సుఖ దుఃఖ యోగములు అపూర్వముగా ప్రవచించు నాకు. ఏదో నీ ఒళ్ళో చేరి ఆ కాలుష్యం, ఆ ఆయిల్ పోసేయడం వల్ల అయినటువంటి గాయాలన్నీ మచ్చలుగా మారి తొలగిపోతే కాస్త ఏదో కొద్ది రోజులు, 2-3 రోజుల పాటు సుఖంగా ఉన్నానయ్యా, నాకు హాయిగా ఉంది, ఎందుకో నీతో ఓ బంధం ఏర్పడిపోయింది, నువ్వు ఎప్పుడు వస్తావా అని. అది అలవాటు లెక్క. ఇప్పుడు విచిత్రంగా మహాయోగిలా మాట్లాడుతున్నటువంటి తరంగానికి కూడా ఓ బంధం ఏర్పడింది కవితోటి. ఇంకా రావడం, వస్తే బాగుండు అని. అదే బంధం, అనుబంధం. ఈ భూమి సుఖ దుఃఖ యోగములు అపూర్వముగా ప్రవచించు నాకు. ఈ భూమి అనుభవించిన సుఖాలు, దుఃఖాలు అన్నీ చెబుతున్నాను కదయ్యా, ఎటువంటి పక్షపాతం లేకుండా. నాకు ఒక దేశం లేదు, ఒక ప్రాంతం లేదు, ఒక కులం లేదు, ఒక మతం లేదు. విశ్వంలో అందరి గురించి నిష్పక్షపాతంగా మాట్లాడుతున్నాను, నువ్వు చూస్తున్నావు కదా. ఇట్టి విరహమోర్చును ఓపిక చేయడం. నువ్వు కూడా చాలా ఓపికగా వింటున్నావు. అప్పుడప్పుడు మా కులం వాళ్ళని అంటే నేను ఊరుకోను, మా భారతీయ సంస్కృతిని అంటే నేను ఊరుకోను అని ఏం అనడం లేదు. నువ్వు అన్నీ వింటున్నావు. ఏ మతం చెప్పినా విన్నావు, ఏ ఆచారాలు చెప్పినా విన్నావు, ఎవరి పేరు మీదో నిన్ను తిట్టినా విన్నావు. నా ఎదురుగా ఉన్న మానవుడు నువ్వే కదా. మనుషులను తిట్టాలంటే నిన్నే తిడతాను, మీ మానవులు అంటాను. పాపం ఆ తప్పు నువ్వు చేయలే, అయినా వింటున్నావు. అంటే బాగుంది, నువ్వు అంత పద్ధతిగా చెబుతున్నావు అంటే మరి అదేనయ్యా నీకు నాకు అనుబంధం. అందుకే నువ్వంటే కూడా నాకు ఒక ప్రేమ కలుగుతోంది. ఇంత నిష్పక్షపాతంగా ఉంటారా కవులు? హాయిగా వింటున్నాడు, ఏం మాట్లాడడం లేదు.
ఖండించడం లేదు దేని నేను. అవునవును ఏమిటో ఇంతకాలం ఎలా ఆలోచించలేదు, నువ్వు చెబుతుంటే అనిపిస్తోంది. ఆలోచించాలిగా, ఆలోచించాలండి. ఆ ఆలోచన మార్చుకోకపోతే ఎప్పటికీ మన జీవితము మారదు, సమాజము మారదు. అలా నువ్వు ఆలోచన మార్చుకుంటున్నావు కాబట్టి, కొత్తగా నేర్చుకుంటున్నావు కాబట్టి, నిన్నటికి ఇవాళకి నీలో ఎదుగుదల కనపడుతున్నాయా, మరింత ఉన్నతంగా ఉంటున్నావు, మరింత పరిపక్వత కనిపిస్తోంది. ఈ 2-3 రోజుల్లోనే నేను అది గమనించా. అందువల్ల ఇట్టి విరహమోర్చు ఓపిక చెడెన్. లోకంలో మంచివాళ్ళు, రోజూ పరిపక్వతని చెందేవాళ్ళు, ఎప్పటికప్పుడు ఎదిగేవాళ్ళు చాలా తక్కువయ్యా. ఇంకా ఇంకా కుంచుకుపోయేవాళ్ళు ఎక్కువ అవుతున్నారు. అందుకని నీలాంటి మనుషులు దొరకడం కష్టం నాయన. అందుకని నువ్వు నీ విరహాన్ని నేను భరించలేకపోతాను, అంతకంటే లేదు. ఇట్టి విరహమోర్చు ఓపిక చెడెన్. ఇట్టి అని సాహిత్యవేత్తల కోసం సరదా కోమాట 3వ పాదం మొదట్లో టీతో మొదలైంది. ఇట్టి విరహమోర్చు వకార ప్రాస. అందుకని యతి స్థానంలో సరిగ్గా చంపకమాలకి 11వ అక్షరం చెడెన్. డే, టీ డే, టకారం డకారం ఇకారం యకారం ఎతి కుదురుతుంది కదా. అలా చమత్కారంగా వేసుకుంటూ వెళ్ళగలిగితే పద్యాలు ఎంత బాగుంటాయండి. ఇట్టి విరహమోర్చు ఓపిక చెడెన్. కాబట్టి అంటోంది, ప్రియమిత్రమా ప్రేమ పాత్రమా. నువ్వేదో మామూలు కవి అనుకోవట్లేదే, నాకు ప్రియమిత్రుడు అయిపోయావు, నా ప్రేమకి పాత్రుడు పోయావు అనగానే ఇంకా దగ్గరికి తీసేసుకున్నాడు. అసలే ఆడపిల్లలు లేని తండ్రి ఏమో ఇంకా దగ్గరికి తీసేసుకున్నాడు. ఇవి పునరుక్తమైన భరింపగలేను గ్రహింపుమయ్యరు. మళ్ళీ ఇలా చేయకే, మళ్ళీ తట్టుకోలేను నేను అంటే. ఇంకెప్పుడు రాను కదా, అసలు రాత్రి వచ్చి ఇక్కడే పడుకుంటాను తెల్లరగట్ట హోరుగాళ్ళు. ఎందుకంటానంటే కవి ఎలాగా ద్వైత భ్రాంతి నివృత్తి పొందగా ఒక మహానుభావుని జీవితంలోకి ప్రవేశించబోతున్నామండి. మీకు అందరికీ స్వాగతం. మొత్తం జీవి, ప్రతి జీవి స్వాతంత్రం పొందడానికి వీలైనటువంటి అపూర్వమైన తత్వశాస్త్రంలోకి, ఒక మహాతత్వవేత్త జీవితంలోకి మనం ప్రవేశించబోతున్నాం. మీకు అందరికీ స్వాగతం. సంపూర్ణ స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు అందుకోవడానికి. ద్వైత భ్రాంతి నివృత్తి పొందగా అభేద బ్రహ్మతత్వంబు అద్వైతం వంశు నిరుంగ. ద్వైత భ్రాంతి నివృత్తి పొందగా అభేద బ్రహ్మతత్వంబు అద్వైతం వంశు నిరంగ. ఇట్టి మమతల్ బంధములున్ వీడునేమో, ఇట్టి మమతల్ బంధములున్ వీడునేమో. తత్వార్థమెరుంగుడంత సులువా, తత్వార్థమెరుంగుడంత సులువా. మోహమ్ములున్ దాహముల్ చేతస్సాగర నక్ర సంచయములై జీవాత్మల వట్టెడిన్. మోహంబులున్ దాహముల్ చేతస్సాగర నక్ర సంచయములై జీవాత్మలన్ వట్టెడిన్. చేతస్సాగర నక్ర సంచయములై ద్వైత భ్రాంతి నివృత్తి పొందక అభేద బ్రహ్మతత్వంబు అద్వైతం వంశు నిరుంగ. ఇట్టి మమతల్ బంధములున్ వీడునేమో. తత్వార్థమెరుంగుడంత సులువా, తత్వార్థమెరుంగుడంత సులువా. మోహమ్ములున్ దాహముల్ చేతస్సాగర నక్ర సంచయములై జీవాత్మలన్ బట్టెడిన్ అనుకుంటాం. గాని కవి అనుబంధాలు వదిలించుకోవడం కాదయ్యా, కొత్తవి తగిలించుకోకుండా ఉండడం కూడా కష్టమే. ఉన్న బంధం వదిలించుకోవడం పక్కనెట్టు, కొత్తవి తగిలించుకోకుండా ఉందా అంటే కూడా కుదరదయ్యా, చాలా కష్టం. ఉండనీయరయ్యా, నువ్వు నన్ను ఉండనిస్తున్నావా? నా దారిని నేను పోతే పట్టుకున్నా, నువ్వు నాకు బంధం అయ్యావు. ఇప్పుడు నీకు ఇవన్నీ చెప్పాలి నేను. అలాగని పోనీ నేను తెగించి నువ్వు లేనప్పుడు రాత్రి వెళ్ళిపోకూడదని నన్ను ఎవరు ఆపారు? ఏమిటో ఒక మమకారం, పొద్దున్నే వస్తాడు పాపం, నేను లేకపోతే వెతుక్కుంటాడు, బెంగెట్టుకుంటాడు, ఏమైపోతాడో అని ఒక అనుబంధం వచ్చేసిందయ్యా. సఖ్యము సాప్తపదీనమని. ద్వైత భ్రాంతి నివృత్తి పొందగా, జీవితంలో తత్వం తెలుసుకుని ద్వైత భ్రాంతిని పోగొట్టుకోవాలి. సరిగ్గా ద్వైత భ్రాంతి నివృత్తి పొందగా పోతన గారి ప్రయోగం, ఆయన ప్రేరణ. అక్కడి నుంచి అంతా కొత్తది. పాత కవులు మనకి స్ఫూర్తి, మిగిలినంతా మన సొంత పూర్తి చేయడం అంతా మన సొంత. వారి మీద గౌరవం అది. ఎందుకంటే ఆ భావ ప్రపంచంలోకి ప్రవేశించినప్పుడు అండి కొంతమంది కవులు మనల్ని కమ్మేస్తారు. ఏదో తరంగం అలక ఊరుకోబెట్టడం అనగానే పరిజాతాపహరణం వచ్చేస్తుంది ఖచ్చితంగా. కాబట్టి ఆ ప్రభావం నుంచి తప్పించుకోవలసిన అవసరం కూడా లేదు. కానీ ప్రభావంలో కూరుకుపోకూడదు. ఆ ప్రేరణగా ఒక్క మాట తీసుకొని మిగిలిందంతా మన సొంతం. ద్వైత భ్రాంతి నివృత్తి పొందగా అభేద బ్రహ్మతత్వంబు అద్వైతం వంశు నిరుంగ. నిజానికి పరబ్రహ్మతత్వం అద్వైతం. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అనేక నానాస్తి కించన. ఏకం సత్ విప్రా బహుధా వదంతి తత్వమసి అహం బ్రహ్మాస్మి. అన్యోసావన్యోహమస్మీతి న స వేద యథా పశురితి ద్వితీయాద్వై భయం భవతి. ఏతస్మిన్నుదరమంతరం కురుతే అస తస్య భయం భవతి.
ఇలాంటి విస్తృతమైనటువంటి శృతి వాక్యాలు ఏది చూసుకున్నా అద్వైతాన్నే బోధిస్తున్నాయి. ఏదైనా సరే ద్వైతాన్ని సమర్థించే వాక్యం వేద వాంగ్మయంలో ఒక్కటి కూడా లేదు. అభేద బ్రహ్మతత్వంబు అద్వైతం వంచునేరుగా. ఆ బ్రహ్మతత్వం పరబ్రహ్మతత్వం అద్వైతం అని తెలుసుకుని మనస్సులో స్థిరంగా నిరూపణ చేసుకోగలిగితే ఇట్టి మమతల్ బంధంబులను వీడునేమో, ఇలాంటి మమకారాలు బంధాలు ఉండవేమో. తత్వార్థం ఎరుంగుటంత సులువా? అంత తత్వార్థం తత్వం అది నువ్వే అంటే ఎవడూ నమ్మలేడండి. మనం అందరం అక్కడే మోసపోతున్నాం. సమస్త వేదశాస్త్రాలు సమస్త తత్వశాస్త్రాలు జీవుడికి దేవుడికి భేదం లేదని చెబుతున్నాయి. తత్వం అది నువ్వే తెలుసుకోవలసింది. అహం బ్రహ్మాస్మి. 4 వేదములకు 4 వాక్యాలు చెప్పారు. ఋగ్వేదానికి ప్రజ్ఞానం బ్రహ్మ. సారాంశంగా ఆ వాక్యతత్వం తెలుసుకుందిగా వేదం చదవమన్నారు. యజుర్వేదానికి అహం బ్రహ్మాస్మి. సామవేదంలోంచి తత్వమసి. అధర్వణ వేదంలోంచి అయమాత్మ బ్రహ్మ. ప్రజ్ఞానం బ్రహ్మ ఇది గురువు మొదట శిష్యుడు చెబుతాడు. ఎరుక లోపల నేను 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 అనే ఎరుక ఏది ఉందో అదే బ్రహ్మయ్య. జ్ఞానమే ఆ తెలివే బ్రహ్మ. తెలుసుకుంటే చాలు, అయిపోయినట్టే. ఆ తెలివిలో అలా ఉండడమే జ్ఞానమే బ్రహ్మ. అదేమిటో అప్పుడు తత్వమసి అది నువ్వేనయ్యా అని గ్రహిస్తాడు. అప్పుడు తర్వాత శిష్యుడు స్వయంగా తెలుసుకుని అహం బ్రహ్మాస్మి. అర్థమైంది గురువు గారు, నేను ఆ భగవత్ స్వరూపమే. అయమాత్మా బ్రహ్మ ఎక్కడో ఉందనుకుంటున్నామండి. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి. అన్ని జీవుల హృదయాల్లోనూ భగవంతుడు ఉన్నాడు. అదే ఆత్మ. ఒక శంఖచక్ర కథాపద్మాలో లేదో 3వ కన్ను త్రిశూలము ఇంకేవో ఆయుధాలు ఆభరణాలు ధరిస్తే అందరి హృదయాల్లో ఉండడం సాధ్యమయ్యే విషయం కాదు. అది తర్కానికి లొంగదు, తత్వానికి లొంగదు. అంచేత రూపాలను నమ్ముకుని రూపాలు శాశ్వతం అనుకున్నంత మాత్రం అన్నంతకాలం మనకి భగవతత్వం అర్థమయ్యే సమస్య లేదు. ఇంకాస్త కూరుకుపోతూ ఉంటాం. కానీ వీటిని ఆరాధన చేయడం అవసరం, ఎందుకంటే అది తెలుసుకోవడానికి. ఎందుకంటే ఏ హిందూ ధర్మంలో ప్రధానంగా ఏ దేవత యొక్క స్వరూపం, వారు ధరించిన ఆయుధాలు, వారు ధరించిన ఆభరణాలు, చిహ్నాలు ఏవైనా చూడండి, అవి ఒక తత్వాన్ని ప్రతిపాదిస్తాయి. మనం ఆ తత్వం తెలుసుకోవడం మానేసి ఆ వస్తువు అంటే వారికి ఇష్టం అనుకుని, శివుడికి ఏదో త్రిశూలం అంటే ఇష్టం, నేను వెండి త్రిశూలం చేయించాను, అది మర్డర్ చేయడానికి కూడా పనికొస్తుంది. అవన్నీ గొప్పలు కాదు. ఇక్కడ వెండి త్రిశూలం, బంగారపు చక్రం అవి అక్కర్లేదు దేవుడికి. బంగారంలా జీవితాన్ని గడపాలి మనం. బంగారం చక్రం దేవుడికి చేయిస్తే మనకేమొస్తుంది? దాన్ని కాపలా కాసుకోవడం కష్టం అవుతుంది. అక్కడి నుంచి ఎవడో పట్టుకెడతాడు. తర్వాత వెంటనే ఇతర మతాల వాడు ప్రచారం మొదలెడతాడు. దేవుడు తన చక్రాన్నే కాపాడుకోలేదు, భక్తుల్ని ఏం కాపాడుతాడు? అయిపోయింది మతం. ఇంకా దీన్ని ఎక్కువ మంది నమ్ముతారు ఖచ్చితంగా. గుళ్ళల్లోనే దొంగతనాలు జరుగుతున్నాయి అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే వీళ్ళ ఇళ్లల్లో వీళ్ళ ఆస్తులు, వీళ్ళ మంచాలు కంచాలు మనుషులు కాపాడుకున్నట్టే లక్ష్మీదేవి నారాయణమూర్తి ఇద్దరు ఆ గుళ్ళో కూర్చుని పని లేకుండా నైట్ వాచ్మెన్ లాగా అక్కడ వస్తువులను కాపాడుకుంటూ కూర్చోవాలి. వేరే పనే లేదు ఇంకా వాళ్ళకి. ఎంత అజ్ఞానం అండి మంది. ఆ పోయి కూర్చుంటారండి అనుకుందాం తర్కంగా. ఎన్ని గుళ్ళల్లో కూర్చోవాలి? గుడి పక్కనే గుడి కట్టాం. అప్పుడు మనం ఏమంటాం? అంతటా ఆయనే ఉన్నాడు. అంతటా ఆయనే ఉన్నాడంటే ఆ దొంగలో కూడా ఆయనే ఉన్నాడుగా. ఆయనే పట్టుకెళ్ళాడు ఆయన ఆభరణాన్ని. మనం ఎందుకంటే వ్యాఖ్యానం ఇంకా అంతటా ఆయనే ఉన్నాడు అంటే పట్టుకెళ్ళిన దొంగ కూడా ఆయనేగా. ఇక్కడ పెట్టుకున్నాడు, కాసేపు ఆయనకి అక్కడ దొంగ రూపంలో అక్కడ ధరించాలనిపించింది, పట్టుకెళ్ళాడు. తత్వం అర్థమైపోయింది. అందుకే అంతటా భగవంతుడున్నాడనే మాటని విశ్వసిస్తున్న మనం అందరం అసలైన భగవత్తత్వం నిరాకారం, నిర్లేపం, నిరంజనం, నిరాధారం అని గ్రహించి తీరాలి. అది గ్రహించడానికే ఈ ఆకార ఆరాధన. సాకారం ఎందుకంటే నిరాకారాన్ని చేరడానికి. సాకారమే మోక్షం అనుకుంటే అంతకంటే అజ్ఞానం ఇంకోటి లేదు. అందుకని తెలుసుకుంటే ఇటువంటి బంధాలు తత్వాలు విడిపోతాయేమో. తత్వార్థం ఎరుగుటంత సులువా? ముఖ్యంగా మనలో చాలామందివి నేనే దేవుడు, నేనే పరమాత్మ అనే దాన్ని భరించలేమండి, అర్థం చేసుకోలేము, జీర్ణం చేసుకోలేము. ఎందుకంటే నేను అనగానే మనం కొన్ని భావాలు గూడు కట్టుకున్నాం. నేను ఒక మగవాడిని, నేను కులానికి చెందినవాడిని, నా పొడుగింత, నా ఒడ్డింత, నా ఆదాయం ఇంత, నా ఖర్చు ఇంత, నా బాధలు ఇవి, నా సుఖాలు ఇవి అని ఈ శరీరానికి సంబంధించినటువంటి పరిమితులు కొన్ని పెట్టుకున్నాం. ఈ పరిమితుల్లోంచి బయటకు వస్తే తప్ప అది సాధ్యం కాదు. అందుకని ఒక్కసారి ఊపిరి బెగబెట్టి పడుకున్నప్పుడైనా ఈ శరీరం నేనుతో స్పృహ ఏం లేకపోయినా నేను బతికే ఉన్నానుగా అని ఆలోచించాలి. రమణ మహర్షిలాగా మనకి మనమే మృతి చెందినట్టు కేటాయించుకుని
ఊపిరి బిగబట్టి అలా పడుకుని, అయినా నేను లోపల నేను ఉన్నానుగా, నేను అనేది స్ఫురిస్తుందిగా, అంటే ఈ శరీరం నేను కాదనేగా అని రోజు ఒక 5 నిమిషాలు అభ్యాసం చేస్తేనైనా ఓ 10 ఏళ్లకు బాగుపడతాం. అలా ఏమైనా జరిగితే తత్వార్థమెరుంగుడంత సులువ చేతస్సాగర నక్ర సంచయములై జీవాత్మలను బట్టి అనేక రకాల మోహాలు, అనేక రకాల దాహాలంటే కోరికలు, ఎంత తాగినా తీరని దాహాలు, రకరకాల కోరికలు. కొడుకులు కోడళ్ళు సరిపోలా, మనవాళ్ళు ముని మనవాళ్ళు కూడా. మా మనవడకండి ఈ మధ్య చదువు బాగా రావట్లా, ఈ మాట అత్తగారి నోటమాట రాకూడదు, అత్తగారికి అనవసరం ఆ విషయం. అది కోడలు కొడుకు పడాలి ఆ పాటలు. వాళ్ళకే 18 ఏళ్ళు దాటే అనవసరం. ఇంకా అత్తగారు పడుతుందంటే ఈవిడికి ఈ తాపత్రయం వదులుకోవడం ఇష్టం లేదు. ఇంకెలా తత్వం అర్థం అవుతుంది? దానికోసమే గుళ్ళ చుట్టూ తిరగడం, దానికోసమే అభిషేకాలు. ఈ తత్వం నుంచి బయటపడాలంటే నా బాధ్యత ఎంతవరకు అంతవరకు ఈ మోహాలు దాహాలు తగ్గించుకుని తీరాలి. లేకపోతే చేతస్సాగరం, మనస్సు సముద్రం లాంటిది, అందులో నక్ర సంచయములే, ఏ మొసలి, ఏ కోరికనే మొసలి మనని పట్టుకుంటుందో ఎవరికి తెలుసండి అంటుంది తరంగం. ఈ మొసలి పట్టుకోవడం అనేటువంటి స్ఫురణ ద్వారా ఏ మహానుభావుడు చరిత్ర రాబోతోందో మీరు ఊహించుకోగలరు. మళ్ళీ 23:30 గంటల్లో ఆ జగద్గురు తత్వంలో మనం ప్రవేశిద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.